ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు ఓబీసీలు ఉన్నత చదువులు అభ్యసించిన వారికి సరైన ఉపాధి తినడానికి తిండి లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. మన రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని 14 జిల్లాలని స్వయంగా సందర్శించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర దేశాల నుంచి తీసుకువచ్చిన 60,000 కోట్ల రూపాయల నిధులతో అమరావతి రాజధాని అభివృద్ధి చేయనున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఓటర్లు క్యూ లైన్ లో నిలబడి ఓటు వేస్తే భారతీయ జనతా పార్టీ కేవలం ఈవీఎంలు మ్యానిపులేట్ చేయడం ద్వారానే గెలుపొందిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం కోటీశ్వరుల ప్రభుత్వం అయిపోయింది. పేదవాళ్లను గురించి చంద్రబాబు నాయుడు పట్టించుకోవటం లేదు. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు రాజధాని నగరంలో సిఆర్డీలో ఉన్నటువంటి కాంట్రాక్టులు కూడా పెద్ద పెద్ద కోటీశ్వరులకు ఇచ్చావు. అందరికీ తెలుసు ఎందుకు ఇచ్చావో. నేను దాని గురించి విమర్శించటం లేదు. చిన్న చిన్న కాంట్రాక్టులు ఉన్నాయి. చిమ్మే కాంట్రాక్టు, తుమ్మే కాంట్రాక్టులు ఉన్నాయి. అయ్యన్నా ఓబీసీలకు ఇవ్వవయ్యా ఓ మహానుభావా, అది కూడా కోటీశ్వరులకు ఎందుకు ఇస్తావయ్యా? చిన్న చిన్న కాంట్రాక్టులు ఎస్సీలు ఓబీసీలు ఎస్టీలు పైకి రావాలా ఆర్థికంగా అంటే ఎట్లా? నువ్వు చేసేది ఏంది? నువ్వేమో పెద్ద పెద్ద వాళ్ళకి బిలియనీర్లకు ఇచ్చావు. నేను నిన్న జరుగుతా ఉంటే అబ్బాయి ఎవరో పెద్దది 30 అంతస్తుల బిల్డింగ్ దిగుడుదురంటే ఆడ కాంట్రాక్ట్ చేస్తున్నా అంటే ఒకడు. మరి నువ్వు అక్కడ ఇస్తే ఇచ్చావు. చిన్న చిన్న కాంట్రాక్టులన్నా ఓబీసీలు ఎస్సీలకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ బ్యాంకులు చాలా దౌర్భాగ్యంగా ఉన్నాయి. ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది జాతీయకరణ బ్యాంకుల్ని. అంటే ఏంటంటే బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బును అందరికీ పంచాలి అనే ఉద్దేశంతో ఈరోజు బ్యాంకుల్లో తుళ్ళూరు తోరణం ఎస్సీలకు కేంద్రం. ఇది జరిగిన ప్రాంతంలోనే నరేంద్ర మోడీ 11 సంవత్సరాల నడుచు పునాది రాయి వేశాడు. మేమందరం చూస్తూనే ఉండాం. ఈరోజు ఎస్సీల పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి దారుణంగా ఉంది ఎస్సీల పరిస్థితి. 3 పూటల్లో 1 పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు ఎస్సీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి అంతేకాదు ఎస్సీలు ఆ రోజు అంటరానితనాన్ని చూసాం. అంటరాని తర్వాత మరి తుళ్ళూరులో ఆ హింసలు చూసాం. పక్కనే సుందూరులో జరిగినటువంటి మారణకాండ మన కళ్ళ ముందే జరిగింది. ఎవరికీ శిక్షలు పడలేదు. జడ్జిమెంట్లు వచ్చాయి. ఎవడూ లేడు, ఎవడూ చంపలేదని ఇస్తారు జడ్జీలు జడ్జిమెంట్లు. పక్కనే కారంచేడులో 6 మహిళల రొమ్మును కోశారు. కోస్తే ఎవడూ లేడంట, కోసినోడు లేడంట, తప్పు లేదంట, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. ఈ విధంగా ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా ఉంది. తినేదానికి తిండి లేదు, చేసేదానికి ఉద్యోగం లేదు. బీటెక్లు చదువుకున్న వాళ్ళు, బిఏలు చదువుకున్న వాళ్ళు ఇళ్లలో కూలి చేసుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఓబీసీల పరిస్థితి కూడా అతి దారుణంగా ఉంది. 50% ఉన్నటువంటి ఓబీసీలు ఈరోజు దారుణమైన పరిస్థితుల్లో జీవితాలు గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఈ ప్రాంతం